బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరం మద్దతు ఇవ్వాలని రెండు పార్టీలను బీసీ సంఘాలు కోరిన సైలెంట్. కీలక ధర్నాకు హాజరు కాకపోవడంపై సొంత పార్టీలో భిన్నాభిప్రాయాలట. 42% బీసీ రిజర్వేషన్ కోసం బీసీ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం నిర్వహించతలపెట్టిన బీసీ పోరు గర్జన సభకు బీజేపీ బీఆర్ఎస్ దూరంగా ఉన్నాయి. ఈ ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా ఆ రెండు పార్టీలు సైలెంట్ గానే ఉన్నాయట. ఇప్పుడు చెప్పండి మిత్రం, ఇక బీసీ ధర్నాకు బీజేపీ బీఆర్ఎస్ దూరమైంది. రేపు పొద్దున స్థానిక ఎన్నికలలో ఇవాళ బీసీ ఓట్లు వీళ్ళిద్దరు ఎట్లా అడుగుతారని మేము అడుగుతా ఉన్నాం. వాస్తవానికి అంతే కదా. ఇవాళ ఒక పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ఒక బిల్లును నిర్ణయించి బిల్లును పైకి పంపించడం, ధర్నా ఇచ్చి పార్లమెంట్లో పెట్టాలి, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందాలన్నప్పుడు ఒక అతిపెద్ద ధర్నా చేసినప్పుడు కీలకమైన మీటింగ్కు ఇవాళ బీఆర్ఎస్ ఇవాళ బీజేపీ పక్కవ తప్పుకున్నట్టు. దీని ఉద్దేశం ఏంది? మీకు బీసీల యొక్క అభ్యున్నతి మీకు నచ్చడం లేదు, బీసీల యొక్క దాన్ని ఏమంటారు స్థానిక సంస్థల్లో వాటాకు ఏదైతే ఉందో 42% మీకు రావడం ఇష్టం లేదా, లేకపోతే ఉద్యోగ అవకాశాలు రావడం మీకు ఇష్టం లేదా అని మేము ఇక్కడ సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు గమనించండి మిత్రమా, ఇలా కీలకమైన మీటింగ్కు ఇలా బీఆర్ఎస్ బీజేపీ పక్కవ తప్పుకుందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలో కవితమ్మ గారు మాట్లాడుతూ నేను బీసీ యొక్క బిడ్డలాగానే బీసీ యొక్క మద్దతు ఇస్తానని చెప్పిన కవితమ్మ గారు ఎడిపోయినారు. ఇలా బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు కానివ్వండి బీసీ కదా, మిగతా నాయకులు ఎడిపోయినారు బీజేపీ నుంచి. కీలక నేతలు ఎందుకు తప్పించుకొని తిరగడం జరుగుతూ ఉంది అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంది? కేవలం ఇక్కడికి వచ్చేమో అలుముకోవడం, పక్క పోయి తిట్టుకోవడం అన్నట్టుగా ఇక్కడ వార్త కథనం కనబడుతూ ఉంది. అది ఎందుకు మాకు ఈ అలుముకోవడం ఎందుకు, బయట తిట్టుకోవడం మీతో మాకు పంచాయతీ ఎందుకు? రేపు పొద్దున మీ స్థానిక సంస్థల ఎన్నికల లోపల లేకపోతే ఎమ్మెల్యే ఎన్నికల లోపల మీరు వచ్చి అయ్యా మాకు ఓటేయమన్నప్పుడు ఈ బీసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క మోసపూరిత వైఖరి ఏదైతే ఉందో మీరు గమనించాలని చెప్పి మేము మా వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఈ బీసీలో జరిగింది, రేపు పొద్దున ఎస్సీ ఎస్టీలో జరగవచ్చు, మైనార్టీకి జరగవచ్చు. అయితే బలహీన వర్గాలు అందరికీ కూడా వీళ్ళు మోసం చేసే సంస్కృతి ఉంది. కాబట్టి ఇక్కడే మీకు తెల్లం అయిపోయిందని మీరు గమనించండి మిత్రమా. వాస్తవానికి పోవాలి కదా కంపల్సరీ. ఇక్కడ మద్దతు ఇచ్చి మేము అది చేస్తాం అన్నప్పుడు ముఖ్యమైన మీటింగ్కి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు?